పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ నమస్కారం. మీ వయసులో ఒక 10, 15, 20 సంవత్సరాలు తగ్గించుకోవడానికి రెడీ అయిపోండి. ఎందుకంటే రాబోయే అరగంట 40 నిమిషాల్లో అటువంటి ఒక వ్యక్తిని కలవబోతున్నాం. హీఈస్ హెల్దీ, వెల్దీ అండ్ వైస్. లెజెండరీ హెల్త్ కేర్ లీడర్, అందరికీ సుపరిచితులు. కాంటినెంటల్ హాస్పిటల్స్ చైర్మన్గా, వ్యవస్థాపకులుగా, అలాగే ఒక గొప్ప పేరున్న ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా, హెపటాలజిస్ట్గా, ఇంకా చాలా ఐడియాస్ ఉండి ఒక అద్భుతమైన యాటిట్యూడ్ లైఫ్ పట్ల ఉన్న ఒక వ్యక్తిగా మనందరికీ సుపరిచితులు డాక్టర్ గురు ఎన్ రెడ్డి గారు. లాస్ట్ టైం ఆయన ఇంటర్వ్యూ చేశాక బీభత్సమైన రెస్పాన్స్తో పాటు చాలా రిక్వెస్ట్ కూడా వచ్చాయి. సో మేము ఆ రిక్వెస్ట్ని ఇక్కడ తీసుకొచ్చి ఆయనకి ట్రాన్స్ఫర్ చేసాం. అండ్ హీఈస్ హియర్ విత్ అస్ అగైన్ టుడే. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. ఎంత బ్రహ్మాండంగా మాట్లాడారంటే మీరు నాకు కొన్ని స్పీకింగ్ లెసన్స్ ఇవ్వాలి. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఏం లేదు సార్, గట్ హెల్త్ బాగుంటే అన్ని వచ్చేస్తాయి. సో దట్స్ అన్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. అంటే నాకు ఒక పరిశోధన కొరకు ఆలోచన ఇచ్చారు ఇప్పుడు. ఏంటి సార్? స్పీకింగ్ టాలెంట్ కూడా గట్ హెల్త్ వలన ఉంటుంది. అది కరెక్ట్. అది ఐ నోటీస్ సార్. యాక్చువల్లీ యూర్ రైట్. నేను ఊరికే క్యాజువల్ గా అన్నాను కానీ ఊరికే ఎఫెక్ట్ కోసం మీ సబ్జెక్ట్ కాబట్టి. బట్ యాక్చువల్లీ సార్, ఎప్పుడైనా గట్ బాగాలేదు, కొంచెం ఉంటే మబ్బుగా ఉంటుంది, క్లౌడీగా, బ్రెయిన్ ఫాగ్ అంటారా, ఏమంటారు మీరు మీ భాషలో సార్? అప్పుడు క్లారిటీ ఆఫ్ థాట్ ఉండదు. సో దెన్ ఐ రియలైజ్, నేను ఏం తిన్నాను, ఐఎమ్ ఫీలింగ్ స్లగ్గిష్ అని చెప్పి. So it's actually real, good sir? It is real because foods are, they have chemicals, proteins, all of these things. Each one behaves differently. ఒకరికి ఏది మంచిగా ఉంటుందో వేరే అతనికి ఇట్ హ్యావ్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అవును సార్. ఎస్ సార్, యాక్చువల్లీ నేను ఒక అలారం తోటి వచ్చాను ఫస్ట్ ఇవాళ. ఈ అయ్యప్ప స్వామి దీక్షకి వెళ్ళి శబరిమల వెళ్తున్న వాళ్ళకి కేరళలో అదేదో ఒక భయంకరమైన అమీబా, బ్రెయిన్ ఈటింగ్ అమీబా. నాకు నెట్ఫ్లిక్స్లో టెర్రర్ సినిమా చూసినట్టు అనిపించింది వినడానికి. అది వచ్చేసి ఏదో అయిపోయింది, ప్రాణాంతకంగా మారుతోంది అని అలర్ట్స్, వార్నింగ్స్ వచ్చాయి సార్. అది అంత భయానకమా? అది వాటర్ ద్వారా వస్తుంది కాబట్టి డోంట్ క్లీన్ యువర్ వాట్ ఎవర్ నోస్ట్రిల్స్ అండ్ గార్గిల్ దట్ వాటర్ అని చెప్పి అడ్వైజరీస్ చూసాను అక్కడ ఇక్కడ. సో వాంటెడ్ టు గెట్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ దట్ సార్. ఎప్పుడు వచ్చింది ఇది? వచ్చి ఒక 1 వీక్ నుంచి నడుస్తుంది సార్ వార్త. ఇది 1 వీక్ పైనే. బట్ ఇట్స్ అంటే అంత ర్యాంపెంట్ గా లేదు, బట్ వచ్చింది. ఇదొకటి, ఒక నీపా వైరస్ ఒకటి. ఈ రెండు పెట్టుకుని భయపడుతున్నారా లేకపోతే నిజంగా ఉందా అని అర్థం కావట్లేదు. కేరళలో ఇంతకు ముందు కూడా నీపా వైరస్ వచ్చిన సంగతి మనకు తెలుసు. రైట్. ఓకే, నీపా వైరస్ దాని బికమ్ ఒక సెన్సేషన్ గా మారింది సుమారుగా 8, 9, 10 ఏళ్ల క్రితం. ఓకే, మన ఇండియాకు రాకముందు నీపా వైరస్ అది పుట్టింది సౌత్ అమెరికాలో. ఓకే, ముఖ్యంగా తర్వాత ఆఫ్రికాలో, ఆ కంట్రీస్లో. సో కేరళలో వచ్చినప్పటికీ నీపా వైరస్ మనందరం కూడా బాగా జాగ్రత్త పడ్డాం. ఇది బాగా ఒక పాండమిక్గా, ఎండమిక్గా, అది అందరికీ ప్రతి స్టేట్లో అది వ్యాపిస్తున్న భయంతో ఉన్నాం. కానీ కేవలం కేరళ మాత్రమే చాలా కేసెస్. ఇఫ్ ఐ రిమెంబర్ వెరీ వెల్, తెలంగాణ, ఆంధ్రాలో బహుశా కొన్ని కేసెస్ నిపా వైరస్ టెస్ట్ పాజిటివ్ వచ్చేదని అప్పుడు రుజువు అయింది. ముఖ్యంగా ప్రాబ్లం అంటే ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్కు నిపా వైరస్ వచ్చినప్పటికీ, ఓకే, ద చైల్డ్ ఇస్ గోయింగ్ టు బి బార్న్, దానికి బర్త్ డిఫెక్ట్స్ అని దానికి పెద్ద భయం. ఓకే, బట్ ఫార్చునేట్లీ అదర్ దెన్ దాట్ నిపా వైరస్ had no పెద్ద సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ లేదు. కోవిడ్ లాగా ఇలా సఫర్ అయ్యామో, ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి truly not a traumatic virus, let me put it that way. సో ఈ కొత్తగా వచ్చింది కేరళలో మీరు చెప్పింది నాకంత నాలెడ్జ్ లేదు ప్రస్తుతానికి. ఐ నీడ్ టు రీడ్ అబౌట్ దాట్, వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ థింగ్. వాటర్ బార్న్ ఇన్ఫెక్షన్స్ అన్నప్పటికీ వాటర్లో ఎన్నో ఆర్గానిజమ్స్ ఉంటాయి. బ్యాక్టీరియా ఉంటుంది, వాటర్ ద్వారా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది, హెపటైటిస్ వస్తుంది, contaminated water ద్వారా అమీబియాసిస్, విత్ ద కంటామినేటెడ్ ఫుడ్, వేరియస్ పారాసైట్స్, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అది డిఫరెంట్ ఆర్గన్స్ అది బాడీలో చేరుకొని దానికి పట్టిన దానికి ఆర్గన్కి పట్టిన సిమ్టమ్స్ వ్యక్తుల్లో వస్తూ ఉంటాయి అన్నట్టు. కొంతమందికి క్రానిక్ రికరెంట్ కాఫ్, కొంతమందికి జ్వరం రావడము, కొంతమందికి డయేరియా. యూజువలీ పిలిగ్రిమేజ్ ఇటువంటి ప్లేసెస్కు వెళ్ళినప్పటికీ గ్యాస్ట్రోఎంటరైటిస్ అనే ప్రాబ్లం ఎక్కువగా వస్తుంటుంది. ఓకే, సో దిస్ పర్టిక్యులర్ ఆర్గానిజం కూడా అది ప్రోటోజోనా, అమీబాకు సంబంధించిన ఆర్గానిజం అయితే ప్రోటోజోన్స్ అంటాం. ఇది ఒక టైప్ ఆఫ్ ప్రోటోజోనా. అండ్ బ్రెయిన్లోకి వెళ్ళిందంటే అది ప్రమాదకరంగా కావచ్చు. సో ఐ డోంట్ నో, బట్ లేటర్ ఆన్ మీ పాడ్కాస్ట్ తర్వాత నేను అది మా ఇన్ఫెక్షస్ డిసీజ్ కన్సల్టెంట్స్తో మాట్లాడి
I'll send you a message. What దట్ is బి it? గ్రేట్ సార్ Yes. యాక్చువల్లీ బికాస్ చాలా మంది భయపడుతున్నారు వెళ్తున్నారు అయ్యప్ప సీజన్ కాబట్టి సార్. అవును. సో మీరు దేవుని మొక్కుతారా సార్? ఐఎమ్ అగ్నాస్టిక్ అండి. సో Okay. మా ఇంట్లో కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. ఇంతకుముందు కొన్ని పాడ్కాస్ట్ చెప్పినట్టు మా అమ్మగారికి భగవంతుడు అంటే పూజలని ఇవన్నీ అంటే కూడా చాలా భక్తి అదంతా ఉండేది. మా నాన్నగారు ఫాలోడ్ ఆర్య సమాజ్ సిస్టమ్. సో ఓకే, స్వామి దయానంద్ సరస్వతి యూనో ఆర్య సమాజ్ ఆ సిస్టంలో మేము పెరిగాము ఇంట్లో. రైట్. సో దేర్ ఇస్ ఆల్వేస్ ఒక ఘర్షణ ఉండేది మా అమ్మకు మా నాన్నగారికి. ఆయన ఇంట్లో టెంపుల్స్, తర్వాత మన ఇది జగద్గురు శంకరాచార్య పీఠం నుంచి వచ్చిన ప్రీస్ అందరూ, లేకుంటే చిన్న జిఆర్ స్వామి, వీళ్ళందరినీ కూడా మా అమ్మగారు అంటే చాలా ప్రాణంతో, ఒక భక్తితో, తర్వాత విత్ లవ్ అండ్ అఫెక్షన్ తో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకు భోజనం పెట్టేసి వాళ్ళకు చారిటబుల్ గా ఏమైనా కాంట్రిబ్యూట్ చేయాలంటే చేసేది. మా నాన్నగారు కోపం వచ్చేది, ఎందుకు ఈమె ఎప్పుడు కూడా టైం అంతా వేస్ట్ చేస్తున్నది, వాట్ డూ యూ గెట్ ఫ్రమ్ దిస్ అనేవాడు. సో ఆయనకు భగవంతుడు అంటే అంతటా ఉన్నాడు. రైట్. దట్ వాజ్ హిస్ ఫిలాసఫీ. సో ఈ సెడ్ ఇఫ్ ఒక లైఫ్ ప్రిన్సిపల్స్ ఉండి ఆ ప్రిన్సిపల్స్ తో మనం లైఫ్ గడిపితే ఇవన్నీ అక్కర ఉండవి. ఓకే, అండ్ ఐ ఆల్సో స్ట్రాంగ్లీ బిలీవ్డ్ ఇన్ దాట్. సో నేను పెద్ద టెంపుల్ గోవర్, ఐఎమ్ నాట్ ఎ టెంపుల్ గోవర్. ఎందుకంటే నేను భగవంతునితో ఏం ఆశించాలి, వెన్ ఈ సిట్టింగ్ ఇన్ సైడ్ మీ, ఓకే, ఐ డోంట్ హ్యావ్ టు గో ఒక ప్రత్యేక ప్లేస్ పోయేసి గుడి గంటలు కొట్టేసి ఐ నీడ్ టు ఆస్క్ గాడ్ to save me or to save somebody else. That I ask every day. Correct. In every breath of my life, when I'm wishing people to be good. Right. అందరూ బాగుండాలి, ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ బాగుండాలి, ఫ్రెండ్స్ బాగుండాలి, నేబర్స్ బాగుండాలి, కంట్రీ బాగుండాలి అన్నప్పుడు if you have that philosophy, you know, then there's no necessity, I feel. సో ఈ హెల్త్ కేర్ సామ్రాజ్యం అంతా మీరు అడగకుండా వచ్చిందా సార్? అడిగి కాన్షియస్ గా వచ్చిందంటారా? జస్ట్ అలా 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 అంచెలంచెలుగా ఒక్కొక్క స్టెప్ తో మీరు? ఏదే గానీ యూ కాంట్ క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్. అందుకు ఒక 1000 మంది ఎక్స్పిడిషన్ మొదలు పెడితే అందులో సుమారుగా 1 or 2 or 3% పైకి ఎక్కుతారు. కరెక్ట్. రైట్. సో ఎవరు ఎక్కుతారు? ఎ పర్సన్ హూ ఇస్ కంప్లీట్లీ డెటర్మెంట్. దాంతో అదృష్టం కలిసి రావాలి, దాంతో అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాలసీస్ ఫాలో చేస్తూ, అంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినప్పటికీ యూనో వాళ్ళు నీ ఆక్సిజనేషన్ ఎలా ఉండాలి, ఓకే, ఈ ప్రాబ్లం ఒక అవలాంచు స్నో పడుతుంటే ఇదంతా చేస్తుంటే మనం ఎలా ఈ కాపాడుకోవాలి, ఫ్రాస్ట్ బైట్ రాకుండా ఎలా ఉండాలి. ఓకే, ఇట్స్ ఎ బిగ్ సైన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్. అవును, అవును. బాగా వాళ్ళు చదువుకుంటారు. ఆల్మోస్ట్ మౌంటైనియరింగ్ అన్ని క్లాసెస్, ఎక్స్పెడిషన్ క్లాసెస్ 1, 2, 3, 4, 5 అలా చదువుకొని ఫస్ట్ ఒక లెవెల్కి వెళ్తారు, 500 feet, తర్వాత 1000. ఇవన్నీ చిన్న చిన్నగా చేసి తర్వాత దే గో టు ద టాప్ ఆఫ్ ది మౌంటైన్. Okay, I give that example to myself. So life is not, achievement and success is never an overnight story. Okay, ఒక్కొక్క మనం అడుగేస్తూ మనం రెప్యుటేషన్ కాపాడుకుంటూ, అవును, ఓకే, మెయింటైనింగ్ సస్టైనింగ్ మొరాలిటీ అండ్ మేకింగ్ ష్యూర్ యు ఆర్ నాట్ వయలేటింగ్ ఎథిక్స్ అనేది ఇవన్నీ చూస్తూ దెన్ వీ నీడ్ టు గో ఫార్వర్డ్ అండ్ దెన్ యూ విల్ సర్టన్లీ బికమ్ సక్సెస్ఫుల్. సో ఇట్స్ బీన్ a long road for you, sir. Been very long road, and this long road has been unwinding, up and down, you know, down and up. You can call any way that you want to conjure. So it has been a long road. Yes. మెడికల్ ప్రొఫెషన్ లో స్ట్రెస్ గురించి ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్ సార్. అసలు ఈ మధ్య చాలా సడన్ కార్డియాక్ డెత్స్ ఆఫ్ యంగ్ డాక్టర్స్ చూసాం. అంటే డాక్టర్లు అంటే లైక్ పోలీసులు అంటే వాళ్ళ ఇంట్లో అసలు ఎప్పుడు దొంగతనం జరగదని అనుకుంటాం. అలాగే డాక్టర్లు అంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ ద మైండ్ టు అండర్స్టాండ్ బికాస్ దే నో ఎవ్రీథింగ్ కదా అని. బట్ అసలు అంతవరకు రావడానికి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయా? స్ట్రెస్ మనుషుల జీవితాన్ని కబళించి ఇవాళ ఒక పెద్ద ఫెనామినన్ అండ్ కాజ్ ఆఫ్ డిసీజెస్ అని చెప్తున్నారు. ఐ థింక్ మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. ఏమనగా స్ట్రెస్ ఎఫెక్ట్ హెల్త్లో ముఖ్యంగా ఒక డాక్టర్ అయినా డాక్టర్ కాకపోయినా. రెండోది, స్ట్రెస్ వలన సడన్ కార్డియాక్ డెత్స్, సడన్ గా చనిపోవడం జరుగుతుందా, ఆ సంఖ్య డాక్టర్లో ఎక్కువగా ఉంది. సో టు ఆన్సర్ ద సెకండ్ క్వశ్చన్ ఫస్ట్, స్ట్రెస్ వలన డాక్టర్లు చనిపోవడం ఆ సంఖ్య ఎక్కువగా లేదు. డాక్టర్స్ డెత్స్ ఆర్ యూజువలీ యునో సూసైడ్స్, బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్కహాలిజం అండ్ డ్రగ్స్. ఇటువంటివి వెన్ యూ టేక్ ఇంటూ వాళ్ళ సంఖ్య బాగా ఎక్కువగా ఉంటుంది. సడన్ కార్డియాక్ డెత్స్ డాక్టర్లో వచ్చినప్పటికీ సేమ్ థింగ్ యాజ్ ఇట్ హ్యాపన్స్ ఇన్ వేరే పాపులేషన్ లాగా ఉంటుందో. ఒక యంగ్స్టరు వాడు క్రికెట్ ఆడటం, లేకుంటే షటిల్ ఆడటంలో, లేకుంటే సడన్ గా నిద్రలో లూజింగ్ హిస్ లైఫ్. స్ట్రెస్ కార్డియోవాస్కులర్ హెల్త్ కు, అంటే గుండెకు సంబంధించిన వ్యాధులు, దర్ ఈస్ అ లాట్ ఆఫ్ రిలేషన్షిప్. స్ట్రెస్ అనే పదం మనం ఎలా డిఫైన్ చేయాలి? స్ట్రెస్ ఎన్నో రకాలుగా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఒక మనిషికి మనసు
నిశ్చలంగా లేకపోవడము, ఒక తృప్తి అనేది మనకి ఉంటుందో దట్ తృప్తి ఈజ్ నాట్ దేర్ ఇస్ ఎ డెఫిసిట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ స్ట్రెస్ ఎలా ఉంటుంది? ఫిజికల్ ప్రాబ్లమ్స్, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ, ఓకే, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, వీక్నెస్. దాని తర్వాత కొన్ని సిస్టమిక్ ప్రాబ్లమ్స్ స్ట్రెస్ వలన, ఆకలి లేకపోవడము, జీర్ణం కాకపోవడము, దాని తర్వాత హెడ్ ఏక్స్, బాడీ ఏక్స్. ఇవాళంతా అలసట ఎంత ఉందంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్, నడవలేకపోతున్నా, ఓకే, ఉదయం నుంచి నాకు తలకాయ నొప్పి, ఓకే, ఇవన్నీ అంటూ ఉంటారు. ప్రతి ఆర్గన్ అండ్ సిస్టమ్ కు స్ట్రెస్ వలన ఎఫెక్ట్ అవుతుంది. ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఈ మనిషికి ఒక పాథలాజికల్ డిసీజ్ ఉందా అనేసి. ఇప్పుడు బ్రెయిన్ గురించి, నర్వస్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం. హెడ్ ఏక్స్, మైగ్రేన్ హెడ్ ఏక్స్, ఓకే, ఫెటీగ్, టెంపరల్ హెడ్ ఏక్స్. స్ట్రెస్ డౌన్స్ ద ఇమ్యూన్ సిస్టమ్. దానివల్ల రికరెంట్ కోల్డ్స్, రికరెంట్ సైనస్ ఇన్ఫెక్షన్స్, ఆస్మా ఉన్న వారికి ఆస్మా ఫ్లేర్ అప్, ఓకే. అండ్ దీని కొరకు వాళ్ళు ప్రతిసారి మనం ఈఎన్టీ డాక్టర్స్ కు, రెగ్యులర్ డాక్టర్స్ వెళ్ళినప్పుడు స్ప్రేస్ ఇవ్వడము, ఇన్హేలర్స్ ఇవ్వడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఇవంతా టెంపరరీ. మూల కారణము స్ట్రెస్. బాడీ యాజ్ యు గో డౌన్, లెట్స్ టాక్ అబౌట్ హార్ట్. ఇట్ ఈస్ క్లియర్లీ ప్రూవెన్ ఇప్పటికి, ప్రస్తుతానికి అందరికి తెలిసిన విషయమే. స్ట్రెస్ వలన కారోనరీ హార్ట్ డిసీజ్, అంటే బ్లడ్ వెసల్స్ లో ఆ ప్లాక్స్ అంటాం కదా, మనం కేవలం కొలెస్ట్రాల్ నుంచే వస్తున్నాయి అనుకుంటాం. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ కొలెస్ట్రాల్. స్ట్రెస్ వలన ఏదైతే బాడీలో ఇన్ఫ్లమేషన్ అని వస్తుందో ఆ ఇన్ఫ్లమేషన్ వలన ఎన్నో కెమికల్ సబ్స్టెన్సెస్ రిలీజ్ అవుతాయి రక్తంలోకి. వన్ ఇస్ కార్టిజాల్, దాని గురించి మాట్లాడతాను ఇప్పుడే. సైటోకైన్స్ అంటాం, ఇన్ఫ్లామేటరీ సైటోకైన్స్. ఈ సైటోకైన్స్ వలన రక్తనాళాలను దాన్ని థిక్క చేయడము, దాంతో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ను యాక్సిలరేట్ చేయడము, అంటే ఎక్కువగా కొలెస్ట్రాల్ పోయేసి ఈ రక్తనాళాల్లో డిపాజిట్ అయినప్పటికీ సన్నబడడము, దానివల్ల హార్ట్ అటాక్స్ రావడము, ఓకే, గుండెపోటు రావడము, పేషెంట్స్ సడన్ గా చనిపోవడము, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్, హార్ట్ కాన్స్టెంట్లీ బికాస్ సర్క్యులేషన్ తక్కువ కావడంతో హార్ట్ ఫెయిల్యూర్ పోవడము, లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఎఫెక్ట్ అన్నట్టు. దెన్ మళ్ళీ మన డైజెస్టివ్ సిస్టమ్, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మేము ఎప్పుడో వీనికి అల్సర్ ఉందా, లేకుంటే ఈ ప్రాబ్లం ఉందా, ఆ ప్రాబ్లం ఉందా. స్ట్రెస్ వలన జీర్ణం కాకపోవడము, స్టమక్ సరిగా ఎంటీ కాకపోవడము. మనం ఎన్నోసార్లు ప్రతిరోజు నేను వింటూనే ఉంటా పేషెంట్స్ తో, ఇది భోజనం చేస్తా ఇలా అవుతుంది, ఇది చేస్తా ఇలా అవుతుంది. కొంతమంది ఎంత మంచి డైట్ వాళ్ళు ఫాలో చేస్తారంటే అయినప్పటికీ కూడా ఒక 20 ప్రాబ్లం చెప్తారు. చివరికి నేను వాళ్ళతో కన్సల్ట్ చేసినప్పటికీ ఒక నిర్ణయానికి వస్తాను. అంటే ఈ పేషెంట్స్ ను బాగా కొద్దిగా డెలికేట్ గా మనం మేనేజ్ చేయాలి. వాడు ఫస్ట్ కన్సల్టేషన్ లో నీకు స్ట్రెస్ ఉందిరా బాబు, నీకు ఇవన్నీ ఏం లేవంటే వాళ్ళు ఒప్పుకోరు. సో వాళ్ళను యూ హావ్ టు ట్రీట్ దెమ్ లైక్ ఎ వెరీ టెండర్ చైల్డ్. ఈ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ ఏం లేవు, మెల్లిగా మీకు యాంగ్జైటీ వలన, ఓకే, మీకు ఏమన్నా సైకలాజికలీ డిప్రెషన్, ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ పీపుల్ సమ్ టైమ్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరండి. స్ట్రెస్ ఉన్నప్పటికీ ఇది ఈజీగా చెప్పరు. సో దెన్ డైజెస్టివ్ సిస్టమ్ అనుకున్నాము. దాని తర్వాత జనరల్ మస్కులోస్కెల్టల్ సిస్టమ్, లేవగానే ఓకే నాకు ఇక్కడ వస్తుంది, వెనక వస్తుంది, కాళ్ళలో నొప్పి ఉంది, ఐ కాంట్ వాక్ ఫర్ ఎ ఫ్యూ స్టెప్స్. దెన్ ఈవెన్ జెనిటో యూరినరీ సిస్టమ్. జెనిటో యూరినరీ సిస్టమ్, యూరిన్ లో మంట రావడము, ఓకే, ఇట్ కెన్ ఆల్సో లీడ్ టు urinary tract infections, immune system down కావడము, sexual drive తక్కువ కావడము, okay, which is a big problem in both men and women when they have stress. దాని తర్వాత ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లము, పిల్లలు పుట్టకపోవడము, కన్సీవ్ కాకపోవడము. Stress is one of the biggest factors. So the bottom line is stress మనము ఉన్నది అని అనుకున్నప్పుడు, ఎవరైతే అనుకుంటారో నాకు ఇంతగానం స్ట్రెస్ ఉంది, then it can affect all these organs. So దానికి ట్రీట్మెంట్ is obviously you need to plan how to reduce the stress. అది different subject altogether. బట్ అంటే ప్లాన్ అంటే సార్, ఇప్పుడు చాలా మంది బ్రీదింగ్ చేయి, యోగా చేయి, అది ఇది అంటారు. బట్ ఇవన్నీ బియాండ్, ఈ స్ట్రెస్ బియాండ్ దట్ అనిపిస్తుంది. నా ఒకసారి దాని స్ట్రెస్ ఫిజియాలజీ గురించి మాట్లాడదాం. మీరు కార్టిజాల్ అన్నారు. స్ట్రెస్ ఉన్న వాళ్ళు యూజువలీ స్ట్రెస్ ఇస్ ఇండ్యూస్డ్ బై మేజర్ హార్మోనల్ చేంజెస్. ద బిగ్గెస్ట్ హార్మోనల్ చేంజ్ మేము కార్టిజాల్ అంటాం. కార్టిజాల్ ఎక్కడ పుడుతుంది? కార్టిజాల్ ఇస్ మేడ్ ఫ్రమ్ ది అడ్రినల్ గ్లాండ్స్. ఒక చిన్న గ్లాండ్ ఉంటుంది, అది కిడ్నీ పైన నిలిచి ఉంటుంది. ఆ గ్లాండ్ మన బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది. బ్రెయిన్ లో దెర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ హైపోథాలమస్ అండ్ పిట్యూటరీ గ్లాండ్. ఇది మేము HPA యాక్సిస్ అంటాం. అంటే హైపోథాలమస్ పిట్యూటరీ అడ్రినల్ యాక్సిస్. యాక్టివేషన్ ఆఫ్ ది HPA యాక్సిస్ leads to increased cortisol
అండ్ ఈ పేషెంట్స్ మనం కార్టిజాల్ మెజర్ చేస్తే ఎక్కువగా ఉంటుంది. 30 పైన ఉంటుంది. Yes, cortisol will increase is above the basal level. So that is one of the indications. అలాగే కొన్ని objective measurements ఉన్నాయి patients ను To measure stress. to assess a person. Psychometric tests ఉన్నాయి, ఇటువంటి objective parameters ఉన్నాయి if you really want to assess somebody with stress. So because it is cortisol, see why God gave us cortisol. God gave us cortisol. భగవంతుడు మనకు cortisol అనే హార్మోన్ ఎందుకు ఇచ్చాడు? టు ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ఫియర్. ఓకే, భయం. ఎప్పుడైనా ఒక పిల్లి వచ్చింది అనుకోండి, మీరు ఒక అడవిలో నడుస్తుంటే there is a cortisol that activates you and helps you to reduce that fear. By saying what? By fear and fright. Saying what అంటే ఉరికిపోకు, ఆలోచించు అని చెప్పడానికి. Don't be afraid. Okay, so cortisol has been given by fear, fright, flight అంటాం. 3 words, 3 F's: fear, fright and flight. Yeah. Flight అంటే ఎగిరిపోవడం, all these things. So it was meant for a particular purpose. Now దాన్ని ఓవర్ డ్రైవ్ లో పెట్టి ఎక్కువగా ప్రొడ్యూస్ చేసినప్పటికీ దిస్ ఇస్ ద ప్రాబ్లం. స్ట్రెస్ రావడము, ఆల్ దిస్ సిమ్టమ్స్ ఇప్పుడు చెప్పాను, ఇన్ని అవయవాలను ఎఫెక్ట్ చేస్తుంది. సో యూ హ్యావ్ టు బి సీయింగ్ హౌ టు రెడ్యూస్ ద స్ట్రెస్. యూ కాంట్ జస్ట్ సే, ఒక మనిషి నాకు ఇవన్నీ డయాగ్నోస్ చేసిన తర్వాత నీకు స్ట్రెస్ ఉంది బాబు, స్ట్రెస్ తక్కువ చేసుకో. ఇప్పుడు డాక్టర్ల దగ్గర టైం ఉండదు. ఓకే, దట్స్ వాట్ దే విల్ టెల్. వాళ్ళు ఎలా తక్కువ చేసుకుంటాడు? పోరు సార్, అందుకే క్లినికల్ గా ఉన్న మన ప్రోటోకాల్స్ ఉన్నాయి. బికాస్ బ్రీద్ అంటే కోపం వస్తుంది, ఇంకా ఎంత గాలి పీల్చినా స్ట్రెస్ పోదు కదా సార్ సడన్ గా. సో స్ట్రెస్ కొరకు మనం ఏం చేస్తాం? ఓకే, వన్ ఈజ్ వి టాక్ అబౌట్ మెడిటేషన్, ఒకటి యోగా అని చెప్తాం. ఓకే, సైకాలజీ ఆర్ సీయింగ్ ఎ సైకాలజిస్ట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్. అంటే అది మాకు దగ్గర ప్రాబ్లం ఏంటంటే we need lot of psychologists. Good ones, sir. Yes, sometimes they are more stressed than us. Right. You're true. And psychologists, we need good ones. Like US lo, the problem is not there. Avunu sir, because it's a big easy availability. Even the best of the people, but oka $1 billion company nadipichina CEO kuda almost 60 to 70% or 2-3 years back ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశాడు. Fortune 500 కంపెనీ CEOs ఎంతమంది దే కన్సల్ట్ ఎ సైకాలజిస్ట్? సుమారుగా 60%. ఓకే, కొంతమంది చెప్పిపోతారు, కొంతమంది చెప్పకుండా పోతారు. వాళ్ళు పోతే మంచిగా ఫ్యాషనబుల్ గా అనిపిస్తుంది, ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. మనం పోతే పిచ్ అంటారు సార్. పిచ్ కాదు, ఐ థింక్ సైకాలజీ విల్ హెల్ప్. అంటే ఒకరితో మాట్లాడడం. See, basically what it is, what we need is that companionship లో somebody who can understand you, help you, guide you. Workplace stress is enormous. Okay, how to reduce your workplace stress? సో కొన్ని మంచి కంపెనీస్ దే ఆల్రెడీ వాళ్ళు ఈ ఎంప్లాయీస్ కు లాట్ ఆఫ్ యాక్టివిటీస్, లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ వాళ్ళ క్యాంపసెస్ లో ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ప్రాపర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. దాని తర్వాత మనందరం నిద్ర కొరకు మాట్లాడుకుంటాం. ఇప్పుడు ప్రతి టాపిక్ లో నిద్ర, ప్రాపర్ నిద్ర ఉండాలి, ఇన్ని గంటలు పడుకోవాలి, ఈ వయసుకు 6 hours, ఈ వయసుకు 8 గంటలు, which is also very important. Sleep hygiene అనగా ఎక్స్ట్రాడినరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అందరూ చూసుకుంటాం మన జీవితాలను, ఇప్పుడు 4 hours పడుకున్నప్పటికీ అండ్ మనం నెక్స్ట్ డే వి ఫీల్ టైర్డ్. ఆ స్లీప్ డెఫిసిట్ అది పెరుగుతూ పోతుంది. అంటే ఒక బ్యాంక్ లో డెట్ పెరుగుతూ పోతుంది మనం ఎక్కువ యూజ్ చేసినప్పటికీ. హౌ టు రియలీ పే దట్ డెట్ బ్యాక్? సో స్లీప్ క్యాచ్అప్ అనే ఒక పదం కూడా ఉంది. యూ కెన్ క్యాచ్అప్ దట్ స్లీప్ ఆ వారంలో. నువ్వు క్యాల్కులేట్ చేసుకోండి, ఎవ్రీ డే 2 గంటలు తక్కువ పడుకున్నాడు, నేను ఆదివారం 18 గంటలు పడుకుంటాను. ఓకే, యూ కెన్ మేక్ దట్ ప్లాన్. అది నేను చేస్తాను. నాకు స్లీప్ డెఫిసిట్ గా ఉన్నప్పుడు ఓకే, ఒక సండే ఐ ట్రై టు క్యాచ్ అప్ విత్ ఇట్. సో యు స్లీప్ ఎక్స్ట్రా. ఐ స్లీప్ ఎక్స్ట్రా. రియల్లీ స్లీప్ డెఫిసిట్ ఫర్ ద రైట్ రీజన్ అప్పుడు నిద్ర పడుతుంది. ఇఫ్ యు ఆర్ స్లీప్ డెఫిసిట్ ఫర్ అ రాంగ్ రీజన్, మందు తాగుతూ రాత్రి 12 గంటలకు 2 గంటల వరకు, that in itself keeps you awake. Yes. Okay. Hangover. It has hangover. It has an effect for 1 or 2 or 3 days. Or if you fall in love with some girl. Yeah, maybe falling in love with a girl and trying to do harm to her. Okay. All right. And then అంటే ఒక్క ఏమంటే సరే, మళ్ళీ వాడు ఒక్కడిక్కడ అక్కడ that's stressful. That is stressful. You can't manage more than one. Usual speaking. So అటువంటి లవ్ స్ట్రెస్, అందుకొరకే లవ్ స్టోరీ అని మూవీస్ తీశారు కదా. దెన్ ఆ మూవీస్ లో చాలా మటుకు ఏముంటుంది, ముందంతా లవ్ ఉంటుంది, తర్వాత ఏడుపు ఉంటుంది. లాస్ట్ సెగ్మెంట్ దే స్టిల్ కాంట్ గెట్ మ్యారీడ్, మనం నేర్పించేసి పంపించేస్తారు. సో మనం స్ట్రెస్ అయి వస్తాం. సో
కరెక్ట్ సార్. లైఫ్ లో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యాపన్. ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో ఐ థింక్ బాటమ్ లైన్ మీరు చెప్పినట్టు సార్ ఇస్ ఎవరితో అయినా వెంట్ చేసుకోవడం, షేర్ చేసుకోవడం, ఫస్ట్ అసలు అవేర్నెస్, యాక్సెప్టెన్స్, నాకు స్ట్రెస్ ఉంది అని తెలుసుకోవడం మోర్ ఇంపార్టెంట్. మీరు మీ రొటీన్ లో ఏమైనా పెట్టుకున్నారు సార్ దట్ ఐ డూ దిస్ బిఫోర్ వి క్లోజ్ దిస్ టాపిక్? మీరు ఏమైనా డూ స్పెసిఫిక్ ప్రోటోకాల్స్ ఆర్ నేను ఇది పొద్దునే లేచి, బికాస్ మీకు కూడా మెనీ డేస్ మీరు అనుకున్న ప్రకారం ప్రొసీజర్స్ అవ్వకపోవడం, ఎవరో రావాలని రాకపోవడం, ఏదో ఇవన్నీ చాలా కామన్ గా అవుతాయి కదా సార్? ఇట్స్ అ వెరీ నైస్ క్వశ్చన్. ఐ డోంట్ థింక్ సో. ప్రపంచంలో ఏ వృత్తికి చెందిన మానవుడు ఈ కెన్ సే హానెస్ట్లీ నాకు స్ట్రెస్ లేదని. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారికి కూడా, ఓకే, తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి కూడా, మీరైనప్పటికీ కూడా వి ఆల్ హ్యావ్ స్ట్రెస్. బట్ థింక్ హౌ టు ప్రివెంట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ ఇంపార్టెంట్. దెన్ హౌ టు మేనేజ్ వన్స్ యూ హ్యావ్ ఇట్. దీస్ ఆర్ ది టూ ఇంపార్టెంట్ ఐటమ్స్. సో ఎలా ప్రివెంట్ చేసుకుంటాం? నా గురించి అడిగారు మీరు. ప్రొసీజర్స్ పేషెంట్స్ రాకుంటే అయినప్పటికీ కోపం వచ్చేస్తుంది, స్కెడ్యూల్ అంతా అప్సెట్ అయిపోతుంది, ఆ నెక్స్ట్ అపాయింట్మెంట్ ఏముందో everything gets delayed. You have to decide. Are you going to get excited? ఆ ఎక్సైట్మెంట్ వలన కోపం వచ్చేసి అందరిని తిడుతూ, ఓకే, దెన్ యూ గోయింగ్ టు డ్యామేజ్ ద రెస్ట్ ఆఫ్ ది డే, ఆర్ అక్కడికే అరెస్ట్ చేసుకొని, విచ్ ఇస్ ఫైన్. ఇది డైలీ అయ్యే పని కాదు, అప్పుడప్పుడు అవుతుంది, దీనికి కొన్ని కారణాలు ఉంటాయి. అక్కడనే సర్దుకొని, ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ ఇంటర్వ్యూ మీ పాడ్కాస్ట్ ఉంది కనుక వెన్స్డే నేను పేషెంట్స్ ను ప్రొసీజర్స్ ను చూడను, బికాస్ లాట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ లో ఐ డెడికేట్, ఐ హావ్ లాట్ ఆఫ్ మీటింగ్స్ అదంతా. కానీ ఈ రోజు మార్నింగ్ ఏమనుందంటే, కొంతమంది నిజంగా వాళ్ళకు నాతో ప్రొసీజర్స్ చేయాలనుకొని ఆ స్కెడ్యూల్ చేశాం. సో మీ ఇంటర్వ్యూ 9:30కు పెట్టుకున్నాం. ఉదయం నేను 7:30కి హాస్పిటల్కి వచ్చాను. ఓకే, అవన్నీ చేసుకున్నాను. ఒక కేసు కాంప్లికేటెడ్ గా ఉండే, వాళ్ళు ఎంబడి 10 మంది వచ్చారు. ఇది ఒక క్యాన్సర్ కు సంబంధించిన కేసు. వచ్చినప్పటికీ ఆ ప్రొసీజర్ అయినప్పటికీ వాళ్ళకంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ స్టెప్ ఏందనేసి మైండ్ అంతా ఆ 15-20 నిమిషాలు, అరగంటలో మొత్తం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇంకా ఇది హోప్ లేదు, ఓకే, దీని తర్వాత మనం ఏం చేయలేము, ఇలాంటి సంభాషణ మనం ఫ్యామిలీ మెంబర్స్ తో చేసినప్పటికీ మన మైండ్ అంతా కూడా ఒక సైడ్ నుంచి బాగా ఎంపతి, పాపము అనిపిస్తుంది. ఇంకో సైడ్ నుంచి వాళ్ళకు హోప్ ఉంది, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోగలుగుతారు, అంతా ప్రయత్నాలు చేస్తున్నారు లాస్ట్ 6 months 7 months 8 నెలల నుంచి కూడా. అయినప్పటికీ కూడా మనము డబ్బుతో వి కాంట్ బై బియాండ్ ఎ సర్టన్ పాయింట్ ఎనీ ట్రీట్మెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ సర్టన్ డిసీజెస్. సో నేనేం చేశానంటే, వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ నాకు కొంతమంది ఈ జర్నీలో వాళ్ళని చూస్తప్పుడు తెలుసనక ప్రైవేట్ గా పిలిచేసి ఒక 10-15 minutes మాట్లాడాను. హస్బెండ్ అయినా, వైఫ్ అయినా, బ్రదర్ అయినా ఏముంటుంది, ఆప్యాయతో దే విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎ డెసిషన్. అవును. సో ఆ స్థితిలో ఇంకెవరన్నా పెద్దలు, అంకుల్ అయినప్పటికీ, వాళ్ళకి ఎవరిలో నమ్మకం ఉన్నప్పటికీ ఆ పెద్ద మనిషి ముందుకు రావాలి, నువ్వు ప్రిపేర్ చెయ్యాలి. సో ఇదంతా చేసినప్పటికీ వీఆర్ ఆల్సో గెట్ మెంటలీ స్ట్రెస్డ్, బికాస్ దీస్ ఆర్ ఆల్ థాట్స్. ఇవన్నీ ఎమోషన్స్. అంటే మన మనసులో ఏముంటుంది, పాపము, I wish we could do something. Unfortunately, my hands are tied. So, ఈ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ అది దాటుకొని మనం we have done our job, carry on your duties and move on. That's how you should be able to be in control. When you are control of your schedule, control of your work, and also control of your, ఇప్పుడు నేనంటే హాస్పిటల్లో ఉన్నాను, ఇలా ఐటీ కంపెనీస్ తీసుకోండి. ఈ హాల్లో సుమారుగా 50 మంది 70 మంది పనిచేస్తారు. అందరికి ఇలాంటి డెస్క్లు ఉంటాయి. ఓకే, ఆ ఫ్రెండ్స్ మైట్ బి కంట్రోలింగ్ యూ. నువ్వు చేస్తూ వాడు ఏదో మాట్లాడతాడు. అవును, నీకు అప్పుడు చిరాకు పుడుతుంది. వై ద హెల్ ఈస్ డిస్టర్బింగ్ యూ? అంతే కదా. ఓకే, నౌ దట్ ఈస్ విత్ ఇన్ యూ. ఆర్ యూ గోయింగ్ టు రియాక్ట్ టు దట్, ఆర్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ ఇన్వాల్వ్ ఇన్ దట్ కాన్వర్సేషన్? ఓకే, అండ్ దెన్ నీ ప్రాజెక్ట్ ఏదుందో అది డిలే చేస్తూ నీ బాస్ కు చూపించకుంటూ మళ్ళీ వాడు నీకు చివాట్లు పెడతాడు, మళ్ళీ ఏడ్చుకుంటూ వచ్చేసి డెస్క్ దగ్గర కూర్చుంటావు. ఓకే, మళ్ళీ జాబ్ పోతుందా అనేసి, వాడు జాబ్ తీసేస్తాడనేసి ఆ భయంతో ఉంటావు, పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఉదాహరణకి ఎక్స్టర్నల్ ఫోర్సెస్, స్నేహితులు అయినప్పటికీ, రిలేటివ్స్ అయినప్పటికీ, ఓకే, వర్క్ ప్లేస్ లో నీ బాస్ అయినప్పటికీ, ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ కల్మినేట్ ఇన్ ఎ స్ట్రెస్ఫుల్ ఫ్యాక్టర్, in a stressful situation. So control switch is within you. నువ్వు వెళ్ళేసి నువ్వు బ్రీదింగ్ చేస్తావా, లేకుంటే యోగా చేస్తావా, లేకుంటే మెడిటేషన్ చేస్తావా, లేకుంటే గట్టిగా నీ మనోబలంతో
ఐ విల్ నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అనేసి. దాని తర్వాత నీ హ్యాబిట్స్ కూడా ఎక్సెస్ క్యాఫీన్, కాఫీ బాగా తాగడంలో కూడా సమ్ టైమ్స్ 10-20% ద పీపుల్ యాంగ్జైటీ. కాఫీ ఇస్ గుడ్, బట్ కొంతమంది సుమారుగా 4-5 కప్పులు కాఫీ తీసుకోవడము టు ఎలివియేట్ ది స్ట్రెస్. దాని తర్వాత స్మోకింగ్ బ్రేక్స్ తీసుకోవడము. సో అబ్సల్యూట్లీ. మళ్ళా లంచ్, నీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా చెప్పాము. ఒకటేసారి ఎక్కువగా భోజనం చేయడము, లంచ్ వెళ్ళేసి ఎమోషనల్ ఈటింగ్. ఎమోషనల్ ఈటింగ్. అండ్ ఎస్, ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్ మీరు చెప్పారు. స్ట్రెస్ లీడ్స్ టు యాపిటైట్ పెరుగుతుంది. సెంట్రిపెటల్ ఒబేసిటీ అంటే ఇక్కడ మధ్యలో వచ్చిన ఒబేసిటీ ముఖ్యంగా ఈజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ కార్టిజాల్. కార్టిజాల్ డ్రైవ్స్ టు ఈట్ మోర్. అందుకొరకే వెస్టర్న్ కంట్రీస్ లో ఇంతకుముందు ఎక్కడో చెప్పాను, లోవర్ సోషో ఎకనామిక్ పీపుల్ దే ఆర్ అండర్ ట్రెమండస్ స్ట్రెస్. వాళ్ళు అక్కడ పే చెక్ టు పే చెక్ ఉంటుంది. వాళ్ళు ఒబేసిటీ ఇస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్. ఎవ్రీథింగ్ జంక్ ఫుడ్, ఈట్ ఎ లాట్ జంక్ ఫుడ్, సంథింగ్ టు సాటిస్ఫై ఆల్ దిస్ ఫాస్ట్ ఫుడ్ అంటాం కదా, బర్గర్ లోని లాగించేస్తారు అంతే. బట్ వేర్ డిడ్ దిస్ ఫాస్ట్ ఫుడ్ కమ్? బికాస్ ఆఫ్ దిస్ కమర్షియలైజేషన్. రూట్ కాజ్ ఎవరు మాట్లాడరు, బికాస్ $multi-billion ఇండస్ట్రీస్ ఇవన్నీ. ఎందుకు మాట్లాడతారు? They don't talk. They only say that you should eat less. Ante. But why are you making with all this artificial chemicals and everything else and influencing your appetite center to increase craving? మళ్ళీ వాటికి యాడ్స్. దానికి యాడ్స్. మళ్ళీ ఇప్పుడు అవే ఫింగర్ లికింగ్ ఫుడ్. మీరు వెస్టర్న్ కంట్రీస్ చూసొచ్చు. వాళ్ళు అంటారు, ఇప్పుడు మనం చూసేసి మనం చేతుల్లో చేస్తుంటే వాళ్ళకి ఎంత అసహ్యం పుడుతుంది. అవును, అరే వీళ్ళు ఏంది చేత్తో తింటున్నారు కదా, కానీ ఫింగర్స్ మాత్రము దే విల్ చూజ్ ఎవ్రీ ఫింగర్. ఫింగర్ లికింగ్ ఫుడ్. నాకు అదే అర్థం కాలేదు ఫస్ట్ అమెరికా వెళ్ళినప్పుడు 40 years బ్యాక్. వాట్ ఈస్ దిస్ పీపుల్? మన చేత్తో తిన్నప్పటికీ వాళ్ళు బాధ అవుతుంది. మనకు మేనర్స్ లేవు, వీళ్ళు ఇంత క్రూడ్ గా ఆలోచిస్తారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఫింగర్ లికింగ్ దే హ్యావ్ నో ప్రాబ్లం. ఓకే, దీస్ ఆర్ కల్చరల్ డిఫరెన్సెస్. ఎందుకు మీరు ఫింగర్ లికింగ్ ఫుడ్ అన్నప్పటికీ అదే సార్, మనం బ్రాండ్ పేరు చెప్పట్లేదు కానీ చూసే వాళ్ళకి అర్థమైపోతుంది. రోజు తింటారు గల్లీ. And we have bad versions of it in India, by the way, because it's not standardized. They don't make it right. మన దగ్గర ఇలా అంటారమ్మా, మన దగ్గర పామ్ లిక్కింగ్, నాట్ ద ఫింగర్. అదే, కానీ దానికి ఔషధ గుణాలు ఉంటాయని చెప్తారు సార్. నిజం సార్, బాగా అరుగుతుంది అంటే అని కూడా చెప్తారు. అదొక గ్రాటిట్యూడ్. మనం ఒక్క మెత్తు కూడా వేస్ట్ చేయకూడదని కొన్ని కల్చర్స్ లో. సో అది, బట్ ఐ థింక్ ఈ శరీరాన్ని మనసుని మేనేజ్ చేసేసరికి జీవితం అయిపోతుంది. ఎన్ని విషయాలు, ఎన్ని కోణాలు వచ్చాయి. సో కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి మీకు. నవ్వితే నీళ్ళు ఎందుకు వస్తాయి సార్? మన కడుపుబ్బా నవ్విన తర్వాత చాలా మందికి నీళ్ళు వచ్చేస్తాయి. సో ఎవ్రీథింగ్ ఇస్ అండర్ ద కనెక్షన్ ఆఫ్ ది బ్రెయిన్. సో ద లాక్రిమల్ డక్ట్స్ విచ్ ఆర్ దేర్, వెన్ యూఆర్ హ్యాపీ మూడ్ లో ఉన్నప్పటికీ ద లాఫింగ్ సెంటర్ ఇన్ ద బ్రెయిన్, ద కనెక్షన్ ఇస్ దేర్, ఇట్ కెన్ యాక్టివేట్ దాట్. నాకు ఎప్పుడు ఎక్కువగా నవ్వునప్పుడు కళ్ళలో నీరు కాడుతాయి. సో పీపుల్ విల్ థింక్ డాక్టర్ రెడ్డి ఈస్ క్రయింగ్. నేను ప్రతిరోజు అందరినీ నవ్వుపిస్తుంటాను. 24/7 నేను సీరియస్ వర్క్. దాంతో ఐ ట్రై టు రిలాక్స్ అండ్ హ్యూమర్. సో ఐ కీప్ అవుట్ ఆఫ్ స్ట్రెస్. సో దెన్ దే సడన్లీ సీ, ఎందుకు ఏడుస్తున్నాడు వీడు, ఇప్పుడే నవ్వాడు ఇప్పుడే ఏడుస్తున్నాడు. దీని ఆన్సర్ అందరికి చెప్పుకుంటూ 40 ఏళ్ళ నుంచి టైర్డ్ అయిపోతున్నాను. దిస్ ఇస్ లాక్రిమేషన్ which is connected with the nerves at the end of the day. మీతో రోజు ఒక 5 నిమిషాలు మాట్లాడతాను ఫోన్ లో. తప్పకుండా, that would be great. I can boost my immune system, So I'm exactly like this sir. నేను కూడా మా టీమ్ తో మాట్లాడినప్పుడు మేము మిమిక్రీ చేసుకుంటూ వాళ్ళని వీళ్ళని నవ్వుకుంటూ అట్లనే, that's the only way to live life. Yes, absolutely. ఎంత సీరియస్ గా తీసుకుని ఏం కట్టుకుపోతాం సార్ అంతా మొత్తం. 1000%. 1000 it is within you. అందుకొరకే అన్నాను కదా, whether you want to face stress or do whatever it is, it is the control switch is with us. True sir. Obesity, అందరూ అన్హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఐ వాంట్ అ రియల్ క్లినికల్ అండ్ ప్రాక్టికల్ అడ్వైస్ సార్. ఈ మౌంజారో తీసుకోమని కొంతమంది, వద్దని కొంతమంది, సైడ్ ఎఫెక్ట్స్ లా సూట్స్ ఉన్నాయని ఇంకొన్ని వార్తలు. సో యాక్చువల్లీ తీసుకోవాలా వద్దా, తీసుకోవచ్చా వద్దా? ఫస్ట్ ఆన్సర్, మీకు అక్కరున్న వారికి ఇండికేషన్స్ ఉంటే డాక్టరు రికమెండ్ చేసినప్పటికీ తప్పకుండా తీసుకోవచ్చు. ఓకే, ఈ GLP-1 GIP డ్రగ్స్ ఇవి
గేమ్ చేంజర్ గా వచ్చాయి. ఇట్స్ బికమింగ్ ఎ రియల్ గేమ్ చేంజర్. ఓకే, ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో మనం బిఎంఐ అనేసి ఒకటి చూస్తాం. రెండోది డయాబెటీస్ ఉన్న వారికి విత్ ఓవర్ వెయిట్ ఆర్ జస్ట్ డయాబెటీస్ అలోన్. దాని తర్వాత ఓవర్ వెయిట్ ఉండి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండటంతో దాని వలన స్లీప్ యాప్నియా అంటాం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, OSA, ఇటువంటి హార్ట్ కండిషన్స్ ఉన్న వారికి అండ్ ఒబేసిటీ ఉన్నప్పటికీ. సో దీస్ ఆర్ ఆల్ ది ఇండికేషన్స్ అన్నా. ఓకే, సో ఎనీథింగ్ అబోవ్ BMI of 30, ఇండియాలో ఇంకా తక్కువ BMI కూడా రికమెండ్ చేస్తాం. బికాస్ ఇండియన్ BMI వీఆర్ ప్రోన్ టు more complications at lesser BMI than Western BMI. So Western countries lo a BMI of above initially according to NIH classification of 1991-92 lo ochindi, ade follow chestu vacham for decades. Anaga bariatric surgery aina medications aina kuda above BMI of 40 which is serious obesity, above BMI of 35 ఈ వీరకు డయాబెటీస్ ఉండి హై బ్లడ్ ప్రెషర్ ఉంటే వారికి ఇప్పుడు 35 మధ్యకి తగ్గించేశారు. సో ఎనీబడి విత్ ఎ BMI above 30 or a BMI which 27, 28 you have diabetes or other conditions, fatty liver ఉందనుకోండి. ఓకే, దాని తర్వాత అడ్వాన్స్ ఫ్యాటీ లివర్, దాన్ని MASH అంటాము, MASH, మెటబాలిక్ అసోసియేటెడ్ స్టేటోహెపటైటిస్, కార్డియోవాస్కులర్ డిసీజ్, ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్. ఈ పేషెంట్స్ కు తక్కువ BMI ఉన్నప్పటికీ కూడా యూ షుడ్ కన్సిడర్ దిస్ ట్రీట్మెంట్ అన్నట్టు. సో ముంజారో is a combination of basically two drugs అనుకోండి. It acts on two different receptors. One is GLP-1, one is GIP. ఈ receptors ను they are receptor agonists అంటాం. అంటే receptor యాక్టివిటీను పెంచుతుంది. Okay, so how is it benefiting? One is controlling of the blood sugars if you are a diabetic. Second one is suppressing your appetite. That's all there to it. The drug function is to suppress ఆకలిని తగ్గించడం. బికాస్ ఆఫ్ ఆకలిని తగ్గిస్తుంది, నీకు ఎక్కువగా తినాలనేసి మామూలుగా భోజనం కూడా తగ్గిపోతుంది. దట్స్ హౌ యు లూజ్ ద వెయిట్. అప్పుడు వీక్నెస్ రాదా సార్? అప్పుడు మన ఫ్యాట్ రిజర్వ్స్ ని తీసుకుంటుందా బాడీ, షుగర్, ఎనర్జీ? అవును, బికాజ్ నడక నడవాలి కదా. అవును, యూర్ ఎనీవే డూయింగ్ ద సేమ్. ఎక్కువగా తిన్నప్పుడు వీక్నెస్ రాదా? వస్తుంది. ఎక్కువగా తిన్నప్పుడు వేటి పెరిగినప్పుడు నాకు చేత కాదు, నేను చేయలేను, నడవలేను, కీళ్ళ నొప్పులు, ఓకే, ఇవన్నీ కూడా. సో ఇట్స్ అ ప్రాబ్లం. సో మీరు ఏం చేస్తున్నాం, మనము ఎక్కువగా భోంచేసి ఫ్యాట్ అంతా అక్యూములేట్ చేసి దానివల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరు అన్నట్టు మీ కాన్వర్సేషన్ దీని గురించి ఎలా మొదలు పెట్టారంటే, నోబడీ ఈజ్ హ్యాపీ, దే స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్, నేను ఎందుకు ఎలా ఉన్నాను. ఓకే, నౌ దీస్ డ్రగ్స్ ఆర్ హెల్పింగ్ టు గెట్ యూ ఇన్ టు షేప్. దాంతో ఇంప్రూవ్డ్ మెటబాలిక్ ఫంక్షన్ తో బెటర్ కంట్రోల్ ఆఫ్ ద షుగర్స్, బెటర్ కంట్రోల్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్, ఇవన్నీ కూడా లాభాలు అవుతూ యూ క్యాన్ ఫీల్ బెటర్, లుక్ బెటర్, అండ్ ఇఫ్ యూ క్యాన్ సస్టైన్ ఇట్ you can continue for years. Okay. So adi these are absolutely become miracle drugs. Inka baga పరిశోధన జరుగుతుంది కంపెనీస్ తో. ఇన్స్టెడ్ ఆఫ్ ఇంజెక్షన్స్ టు ట్రాన్స్లేట్ ఇంటూ టాబ్లెట్స్, దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి క్లినికల్ రీసెర్చ్ లో ట్వైస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ మెడికేషన్స్. ఇప్పుడు ముంజారో తీసుకున్నప్పటికీ ఆఫ్టర్ 3 to 4 months you're expected to lose somewhere around 12% to 13% of the weight. Wow. If you carry on for 6 months to 9 months, it can go up to 24 to 28%. But it doesn't deprive you of vital amino acids or minerals. Because you're still eating normally whatever that your body needs, essential vitamins, micronutrients, your protein, all that stuff. Because the appetite taggistundi kanaka, you'll be eating properly. Okay. That diet should be proper. See, obesity endikaneshi, we are not in control. Obesity is a disease of hormones, which is genetically mediated. Your appetite center is unfortunately is the driver for this obesity, because the hormones are influencing the akali center brain lo undi. These drugs are acting on that center. Okay, signals పంపిస్తలేదు, ఇంకా భోజనం చేయండి, ఇష్టం ఏది పెడితే కూడా మీరు తినండి. సో బికాస్ ఆకలి, రైట్, దట్స్ ట్రూ. ఇఫ్ యూ రియల్లీ ఆన్ దిస్ డ్రగ్స్, ఇఫ్ యూ సీ ద పీపుల్, వానికి అసలు ఇష్టం ఉండదు, కొద్దినే భోజనం చేస్తాడు, బికాస్ దే గెట్ ఫుల్. దాట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ డ్రగ్స్. అందుకొరకే వన్ ఆఫ్ ద మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ముంజారో అండ్ దిస్ యాంటీ ఒబేసిటీ మెడికేషన్స్ లో GI సిమ్టమ్స్. ఆకలి తక్కువగా అయినప్పటికీ స్టమక్ లో ఎక్కువ మనం ఫుడ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఈట్. సో కొంతమందికి రీఫ్లక్స్ అనే సిమ్టమ్స్, లేకుంటే వామిటింగ్ సెన్సేషన్,
కొంతమందికి డయేరియా, కొంతమందికి కాన్స్టిపేషన్. సో ముఖ్యంగా GI సిమ్టమ్స్ కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి. అబౌట్ 25-30% ఆఫ్ ది పేషెంట్స్ దేర్ ఆల్ ఈజీలీ మేనేజబుల్. ఓకే, అవన్నీ అబ్సల్యూట్లీ side effects గా? ద సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ఈజీలీ మేనేజబుల్. వేరే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, చాలా తక్కువగా వస్తాయి. ప్యాంక్రియాటైటిస్, రైట్, ప్యాంక్రియాటైటిస్ అనేసి, అంటే ప్యాంక్రియాటైటిస్ హిస్టరీ ఉన్న వారికి మేము ప్రిస్క్రైబ్ చేయము. ఒకవేళ ప్యాంక్రియాటైటిస్ వచ్చినప్పటికీ దెన్ విల్ స్టాప్ ద మెడికేషన్. అంటే ఇంజెక్టబుల్ లో కూడా ప్యాంక్రియాటైటిస్ వస్తుందా సార్? యా, ఇంజెక్టబుల్ కూడా. ఐ థాట్ స్టమక్ డైరెక్ట్ No, no. పోతుంది కాబట్టి ఓరల్ ది అట్లా రైట్, ఇట్ గెట్స్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్ కదా ఇంజెక్టబుల్ మెడికేషన్. దానికి కూడా సో ఇట్ కెన్ ఆల్సో కాజ్, ఇట్స్ నాట్ కామన్, ఇట్స్ అన్కామన్. ఇప్పుడు కొత్తగా ఇది ఆప్టిక్ న్యూరైటిస్ అన్నాం, రెటినాపతి. Okay. ఇదొకటి చదివాను యా, ఇదొకటి. ఇది ఆల్సో జస్ట్ లాస్ట్ 1 year or 2 years లో వెరీ స్పోరాడిక్. ఇప్పుడు ఇంకోటి లివర్ ఎఫెక్టింగ్ ద లివర్, హెపటైటిస్ లాగా రావడము. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది థింగ్స్. అదర్ దెన్ దిస్ దెర్ ఇస్ క్యాన్సర్, థైరాయిడ్ గ్లాండ్ కు సంబంధించిన ఒక స్పెషల్ క్యాన్సర్ ఇది, ఎంటీ మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్, MTC అంటాం. ఇది ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వారికి మేము ఇది డ్రగ్ ప్రిస్క్రైబ్ చేయము. అందులో మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లేషియా అనేది ఇంకొక డిసీజ్. మల్టిపుల్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఎఫెక్ట్ అయినప్పటికీ ఈ Right. గ్రంథాలు లైక్ పిట్యూటరీ, తర్వాత గ్యాస్ట్రిన్ ప్రొడ్యూసింగ్ ఆర్గన్స్, ప్యాంక్రియాటిక్ స్ట్రక్చరు, ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ లో క్యాన్సర్ ఉన్న వారికి కూడా ఇవ్వం. అది కూడా చాలా రేరు. కానీ ఆ హిస్టరీ మనం తీసుకోవాలి, డాక్యుమెంట్ చేసుకోవాలి, రైట్. పేషెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దే ఆర్ ఫైన్. Yeah. హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ ఐ హావ్ ట్రీటెడ్. మా దగ్గర మెటబాలిక్ ఒబేసిటీ సెంటర్ ఉంది. దాంతో బట్ ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే అందరు అనుకుంటున్నారు దెర్ ఇస్ నో రోల్ ఫర్ సర్జరీ. అది తప్పు. బ్యారియాట్రిక్ సర్జరీ స్టిల్ హ్యాస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, అది డిపెండ్స్ ఆన్ మీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు BMI 35 ఉండి, నీకు డయాబెటీస్ ఉంటే, నీకు ఫ్యాటీ లివర్ ఉంటే, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పటికీ ఈ పేషెంట్స్ డెఫినెట్లీ దే షుడ్ కన్సిడర్ ఆల్సో బెరియాట్రిక్ సర్జరీ. చాలా ముఖ్యం ఇది. ఇప్పుడు ప్రపంచంలో ప్రస్తుతానికి ఏం రీసెర్చ్ జరుగుతుందంటే, ముందు మనం మెడికేషన్స్ తో ట్రీట్ చేయాలన్నా, ముంజారో లాంటి డ్రగ్స్ తో, తర్వాత బ్యారియాట్రిక్ సర్జరీ చేసుకుందామా, లేకుంటే ముందు బ్యారియాట్రిక్ సర్జరీ చేసి తర్వాత ఈ మెడికేషన్స్ ఉపయోగించుదామా. సో దానికి కూడా కొత్త క్లాసిఫికేషన్ వచ్చింది ది అమెరికన్ ఒబేసిటీ ఆర్గనైజేషన్. ఏమనగా BMI 35 వరకు ఉన్న వారికి ట్రీట్ విత్ మెడికేషన్, యూ కెన్ కన్సిడర్ బ్యారియాట్రిక్ సర్జరీ లేటర్. BMI 40 and above ఉన్న వారికి ప్లాన్ ఫర్ సర్జరీ, యూ కెన్ థింక్ అబౌట్ మెడికేషన్ సబ్సిక్వెంట్లీ. సో ఈ రీసెర్చ్ కూడా నెక్స్ట్ 1 or 2-3 years లో పబ్లిష్ అవుతుంది. మళ్ళీ అది దట్ విల్ బికమ్ ఎ స్టాండర్డ్ ఆఫ్ కేర్ అండ్ వీ కెన్ అప్రోచ్. సో నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్కు నేను సలహా ఇచ్చేది అంటే, ఎక్కువగా BMI ఉండి ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ ఉన్నప్పటికీ వాళ్ళకి చెప్తాను, యూ కెన్ టేక్ ద మెడికేషన్, అల్టిమేట్లీ ఇవి రివర్స్ కావు. ఓకే, ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ డయాబెటీస్ ఈస్ బెరియాట్రిక్ సర్జరీ. సివియర్ డయాబెటీస్ ఉండి అది మెడికేషన్స్ తో మనం రెగ్యులేట్ చేయలేకపోతున్నాము, ఒబేసిటీ ఉన్నప్పటికీ డెఫినెట్లీ ప్లాన్ బెరియాట్రిక్ సర్జరీ అండ్ యూ కెన్ టేక్ దిస్ మెడికేషన్స్, దిస్ థింగ్, బికాస్ the effect of bariatric surgery in controlling diabetes and normalizing sugars is almost close to 80%, 40 to 80%. That effect we don't get from these medications. సో సార్, ఈ ఇంటరిమ్ ట్రీట్మెంట్స్ కొంచెం షేప్ లో ఉండాలి అనుకున్న వాళ్ళకి ఫ్రీజ్ యువర్ ఫ్యాట్ సెల్స్ అని మనం యాడ్ చూస్తాం. ఎక్కడ పోతాయి అవన్నీ కరిగిపోయి అంటే యూరిన్ లోంచి బయటికి పోతాయి అంటున్నారు. అది నిజమా, చెవిలో పువ్వా? నిజం చెప్పండి సార్ ప్లీజ్. వీ వాంట్ టు నో, బికాస్ ఒక్కొక్క సెషన్ కి 7,000 రూపాయలు పోతుంది సార్, మినిమం. సో 7,000 రూపాయలు ఖర్చు పెట్టి టెంపరీగా రిలీఫ్ వస్తుంది. ఇన్ఫాక్ట్ షేప్ అవుతారు వాళ్ళు, చూసాను నేను, ఐవ్ సీన్. బట్ కొన్ని రోజుల తర్వాత ఆ ఫ్యాట్ సెల్స్ మళ్ళీ రావు, ఇది పర్మనెంట్ అంటున్నారు. ఇస్ ఇట్ రియలీ దట్ సింపుల్? ఇట్స్ నాన్ సెన్స్. ప్రతి 6 నెలలకు, ప్రతి సంవత్సరానికి ఒక యంత్రం తీసుకొస్తారు. మన సిటీలో కూడా మంచి సైన్స్ బోర్డ్స్ ఉన్నాయి. థర్మోజెనిసిస్, అరగంట పడుకోండి, రోలర్స్ చేస్తాము, ఫ్యాట్ తగ్గుతుంది, వేస్ట్ లైన్ తగ్గుతుంది, ఇవన్నీ కూడా. లేకుంటే ఫ్యాట్ సెల్స్ తీసేస్తాము. ఇప్పుడు ఫ్యాట్ సెల్స్ మనం లైపోసక్షన్ అని ఎన్నో ఏళ్ళ నుంచి ఉండే కదా. అదే ఫ్యాట్ తీసి చూపిస్తారు. ఇక్కడ నా సెల్స్ చూపించంటే దే వోంట్ షో. ఓకే, లైపోసక్షన్ తర్వాత మళ్ళీ మనుషులు వెయిట్ పెరగలేదా? Why did it fail? Why did liposuction fail? అంత ఒక సులభమైన ప్రొసీజర్. యు గో దేర్, 30 minutes లో వాడు ఫ్యాట్ సక్ చేస్తాడు. 2 kilos 3 kilos 1 kilo తీసినప్పటికీ ఈ బాడీ కాంటూర్ కొద్ది బాగా అవుతుంది. బట్ ఇస్ ఇట్ పర్మనెంట్? The answer is no. You are making fat all the time. What kind of a stupidity is that? So you should control the fat making machine. Yes, control the fat making machine. మీరు డైరెక్ట్ పాయింట్ చేశారు. I bet you're pointing to the brain. Yes. ఇట్లా అనలేదు, మీరు కొద్దిగా ఇట్లా పోయింది, but you're pointing to the brain.
కొంచెం పెద్ద brain. పక్కకి వెళ్తుంటుంది సార్. I was learning ఇంకేమైనా ఉందా అనేసి. So that is the problem. The problem is that, all these gimmicks about, కొత్తగా this thing that is there, ultimately body physiology, భగవంతుడు ఎలా సృష్టించాడు, మన anatomy physiology ఎలా వర్క్ అవుతుంది, you can't beat that. So fat cells will again grow, మళ్ళీ లావ్ అవుతారు, మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్ పోతారు, abdominoplasty. ఇవన్నీ అవుతూ ఉంది లాస్ట్ 40 years లో. టమీ టక్ అదేనా? టమ్మీ టక్. వెల్, యూ గాట్ ఇట్ రైట్. గెట్ ఎ లైపోసక్షన్. డబ్బులున్న వారికి 6 months తర్వాత టమ్మీ టక్, మళ్ళీ టమ్మీ టక్ తర్వాత టమ్మీ ఇక్కడ టక్ అవుతుంది, మళ్ళీ ఫ్యాట్ ఇంకెక్కడ పోవాలి, కొత్త ఫ్యాట్ ఎక్కడ పోతుంది, వేరే చోట్లకు పోతుంటుంది. కరెక్ట్. Okay, those contours are altered. So these are all the different gimmicks that have some that we do out of vanity, basically plastic surgery, ఇవన్నీ cosmetic surgeries, temporary fixes, but these drugs are truly a game changer if properly used administered. And this thing, నేను ఎన్నోసార్లు అంటాను కదా పెద్ద పేషెంట్స్ ఇచ్చినప్పటికీ, am I seeing your cousin brother? అరే ఏమయ్యా 4 నెలల కింద నువ్వు ఇలా ఉంటే ఎవరు, నీ పేరేనా జగదీష్ అనేసి ఒక ఉదాహరణకు పేరు చెప్తున్నాడు. దట్స్ వే పీపుల్ ఆర్ బికమింగ్, ఐ థింక్ దే విల్ కమ్ టు స్టే ఫర్ ఎ లాంగ్ టైమ్, బట్ ప్రాపర్ యూస్ అండ్ అండర్స్టాండింగ్ ద సైడ్ ఎఫెక్ట్స్ అండ్ కంబైనింగ్ స్టిల్ విత్ bariatric surgery is a good answer. సో ఈ టాపిక్ లో ఒక చివరి ప్రశ్న సార్, హెయిర్ రీప్లేస్మెంట్స్ కి అంటే ఈ లుకింగ్ గుడ్ అనే కాన్సెప్ట్ లో వస్తున్నాం కాబట్టి, యాంటీ ఏజింగ్ అండ్ ఆల్సో ఏదో స్కాల్ప్ లో ఇంజెక్షన్స్ ఇస్తే, అఫ్ కోర్స్ పెప్టైడ్స్ వీవ్ హర్డ్ ఎర్లియర్ ఆల్సో, పెప్టైడ్స్ ఒకటి, తర్వాత పిఆర్పీలు ఇవన్నీ, ఇది కూడా ఇప్పుడు ఏదో రెవల్యూషనరీ ట్రీట్మెంట్ రిసర్చ్ జరుగుతుందట, జుట్టు అలా పెరిగిపోతుందట. ఎంతో మంది ఈ రెవల్యూషనరీ ట్రీట్మెంట్స్ తో డాక్టర్స్ బాగా రిచ్ అయ్యారు. ఓకే, సమ్ ఆఫ్ దెమ్ ఇన్ అమెరికా బికమ్ hundreds of millions of dollars. జుట్టు పెరగడానికి ఇప్పటి వరకు కూడా నథింగ్ డెఫినెటివ్ హెస్ కమ్ ఎక్సెప్ట్ మొన్న కొత్తగా లాస్ ఏంజలీస్ నుంచి UCLA అనే యూనివర్సిటీ నుంచి మొదటిసారిగా ప్రపంచం సృష్టించినప్పటి నుంచి కనుక్కున్నాము ఎందుకు బాల్డ్ అవుతారు, జుట్టు ఎందుకు రాలిపోతుంది. వాళ్ళు దే అండర్స్టూడ్ ద ఫైనల్ మెకానిజం, వాట్ కెమికల్ ఈజ్ రెస్పాన్సిబుల్. నౌ దే ఫినిష్ ద phase 1 డ్రగ్ ట్రయల్స్. ఒకవేళ అది నిజమైతే దట్ క్యాన్ బి ఎ గేమ్ చేంజర్ లైక్ GLP-1 డ్రగ్స్. ఇంతవరకు అంతా చేసింది మనం సప్రెసింగ్ ద టెస్టాస్టెరోన్ యూజింగ్ ద డ్రగ్స్ ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అవును, of different kinds of hair transplantation. FU is the biggest technique that they are using. మినాక్సిడిల్ ఈ కొత్తగా వచ్చిన పెప్టైడ్ ఎగ్జోజోమ్స్ స్టెమ్ సెల్స్ నుంచి, బేసికలీ ఇవన్నీ థాయిలాండ్ నుంచి ఎక్స్పెన్సివ్ డ్రగ్స్. ఒక్క వైల్ కు సుమారుగా మా డర్మటాలజీ సెక్షన్ లో కూడా ఇప్పుడు అడిగిన వాళ్ళకి వాళ్ళు ఇస్తారు పేషెంట్స్ కు, విచ్ కాస్ట్ యూ సమ్ 90,000 rupees ఒక వైల్ సార్. ఒక వైల్ కు అది 2 స్ప్రెడ్ చేస్తారు. They say 2 or 3 times you have to take it. So it's a 5-minute procedure. So basically మనం టాకింగ్ ఆఫ్ ఒక 2.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే జుట్టు పెరుగుతుంది. జుట్టు పెరుగుతుంది అనేసి అది కూడా ఏం గ్యారంటీ లేదు. సో దిస్ ఎగ్జామ్ నౌ ద క్వశ్చన్ is this temporary or is it permanent? If you don't understand how these things work, your hair growing for 6 months to 1 year, ఏం లాభం ఇంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ. సో transplantation, hair transplantation with a proper technique, with the FU methodology is considered to be the best in the world today. Okay, అది దాని ఖరీదు డిపెండ్స్ అపాన్ ఏ సెంటర్కి వెళ్తున్నావు, ఎలా ఎవరు చేస్తున్నారు. అది 50,000 చేసుకోవచ్చు, అది 20 లక్షలు కూడా చేసుకోవచ్చు. సో ద హైయెస్ట్ వెల్ రన్ సెంటర్స్, సెలబ్రిటీస్ ఇదంతా కూడా ప్రాపర్ టెక్నిక్స్ తో చేసే వారికి అంత ఖర్చు పెడతారు. సో దాట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. అలాంగ్ విత్ దాట్ మళ్ళీ యూ హావ్ టు టేక్ మెడికేషన్స్ లైక్ ఫినెస్ట్రైడ్ అని, మినాక్సిడిల్ అని, ఈ టాబ్లెట్స్ తీసుకుంటూ జీవితం అంతా. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు, బాల్డ్నెస్ ఫ్యామిలీలో ఉన్నప్పటికీ ఇది కొత్తగా, ఇప్పుడు మీ ఫ్యామిలీ మీ నాన్నగారు బాల్డ్ ఉన్నారనుకోండి, మీ అంకుల్స్ బాల్డ్ ఉన్నారనుకోండి, పిల్లలు ఏం చేస్తున్నారంటే యంగ్ వయసులో 18-19 years కు వాళ్ళకి ఈ మినాక్సిడిల్, ఫినెస్ట్రైడ్ అనే టాబ్లెట్స్ మొదలు పెడుతున్నారు. సో దట్ వాళ్ళు 25-30 years కి వచ్చే వరకు ఆ బాల్డ్నెస్ ఇన్సిడెన్స్ బాగా తగ్గిపోతుంది. స్టార్టింగ్ అబ్సల్యూట్లీ దిస్ ఇస్ సైంటిఫిక్ రికమెండేషన్ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ. దీని గురించి కూడా పబ్లిష్ చేశారు. సో దే డోంట్ హ్యావ్ టు గో ఫర్ ఎర్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. And you can prevent. See, baldness has a strong genetic background. Okay, male baldness అన్నప్పటికీ is a Y chromosome transmitted problem. Okay, అందుకొరకే ఒక ఫ్యామిలీలో మీ మదర్ సైడ్ నుంచి అంకుల్స్ కు వీళ్ళందరికీ ఉంటే నీకు బాల్డ్నెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దట్స్ వాట్ ఇట్ ఈస్, సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఎన్నో ఎగ్జోజోమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ పెప్టైడ్స్ ఉన్నాయి.
ఓకే, ఎవరైతే ఎక్కువగా ఖరీదు ఉంటే మనం అనుకుంటాము దిస్ ఈస్ ద మోస్ట్ వెల్ డెవలప్డ్ వన్స్, బట్ వీ హావ్ టు బి కేర్ఫుల్, దట్స్ ఆల్ ఐ కెన్ సెల్. Yes. అవును, జాగ్రత్త పడాలి సార్. Yes. బికాస్ ఇది మన హైదరాబాద్ గల్లీ గల్లీకి లేన్కు అమ్మ ఒక బాబోయ్. సెంటర్. ఓకే, ఎవరికి డబ్బు ఉన్నవాడు ఆ కొట్టు పెట్టేస్తున్నాడు, ఎవరో ఫ్యామిలీలో యూనో సంబడి ఈజ్ స్టడీడ్ సంథింగ్, ఓకే, గెట్ సమ్ ఆఫ్ ది టెక్నీషియన్స్ ఒక బిజినెస్ లో మార్చేశారు. సి డెస్పరేషన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఇలాగ ఒబిసిటీ గురించి మాట్లాడాం కదా, రైట్. అస్తమానం మధ్యంలో చూసుకుంటప్పటికీ అసహ్యం పుడుతుంది మనకు, ఎందుకులా ఉన్నాను అనేసి టేకింగ్ దిస్ థింగ్స్. సేమ్ థింగ్, నీకు జుట్టు సరిగ్గా లేకపోతే ఎవరు పట్టుకుంటారు అది? అంతే కదా సార్. ఇదివరకు సార్ మీకు గుర్తుందో లేదో యుఎస్ లో సీరియల్ వచ్చేది బోల్డ్ అండ్ ద బ్యూటిఫుల్ అని. యా, ఇప్పుడు మోస్ట్ వైఫ్స్ ఆర్ థింకింగ్ బాల్డ్ అండ్ ద బ్యూటిఫుల్. ఎందుకంటే ఓ ఇస్ ఇట్ వైఫ్స్ ఆర్ థింకింగ్ బాల్డ్ అండ్ బ్యూటిఫుల్? బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అంటే అక్కడ భర్త బోల్డ్, భార్య బ్యూటిఫుల్ అని. ఇప్పుడు భర్తకు జుట్టు పోతుంది కాబట్టి బాల్డ్ అండ్ బ్యూటిఫుల్ అనుకుంటున్నారు. బట్ దిస్ ఇస్ అ గ్రేట్ సొల్యూషన్ సార్. అంటే ఎప్పుడు కూడా ఐ థింక్ ఏజ్ ఓల్డ్ టైమ్ టెస్టెడ్ మెథడ్స్, బేరియాట్రిక్ సర్జరీ కావచ్చు, వాటి ఎఫెక్ట్ ఈస్ కంప్లీట్లీ నాట్ కంపేరబుల్ టు దీస్ టెంపరరీ షార్ట్ కట్స్. రైట్, అంటే క్లియర్ గా అర్థమవుతుంది. బ్యారియాట్రిక్ సర్జరీ కూడా చాలా మీనింగ్ఫుల్. అది ఎలా ఇవాల్వ్ అయింది ఓవర్ ద డెకేడ్స్, బికాస్ అండర్స్టాండింగ్ ద బాడీస్ హ్యూమన్ సిస్టమ్, హ్యూమన్ ఫిజియాలజీని అండర్స్టాండ్ చేసుకుంటూ ఇది ఇవాల్వ్ అయింది. ఓకే, ఆ సర్జరీలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. కరెక్ట్. ముందు గ్యాస్ట్రిక్ బ్యాండింగ్ అన్నాము, గ్యాస్ట్రిక్ రూఎన్వై అన్నాము, తర్వాత బీపీడి, బీలియో ప్యాంక్రియాటిక్ డివర్షన్ విత్ డియోడనల్ స్విచ్ అన్నాము, దాని తర్వాత సాడీ అన్నాము. ఇప్పుడు ఎక్కువగా ప్రపంచం అంతా గ్యాస్ట్రిక్ స్లీవ్, దట్ ఈస్ ద డామినెంట్ ప్రొసీజర్ త్రూఅవుట్ ద వరల్డ్. కానీ గ్యాస్ట్రిక్ స్లీవ్ చేసినప్పటికీ కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. ఏదంటే కాంప్లికేషన్ అంటే సైడ్ ఎఫెక్ట్స్, రీఫ్లక్స్. కొంతమందికి డయాబెటీస్ ఉండి లివర్ ప్రాబ్లం ఉన్న వారికి గ్యాస్ట్రిక్ స్లీవ్ మే నాట్ బి ద రైట్ టెక్నిక్. దే నీడ్ టు థింక్ అబౌట్ గ్యాస్ట్రిక్ రూఎన్వై ఆర్ బీపీడి, డియోడనల్ స్విచ్. ఇటువంటి సర్జరీస్ చేయడానికి సర్జన్స్ హ్యావ్ టు బి హైలీ స్కిల్డ్. స్లీవ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ప్రొసీజర్. ది అదర్ థింగ్స్ ఆర్ కాంప్లికేటెడ్. ఇప్పుడు రివిజన్ సర్జరీ అంటే ఒకసారి నువ్వు సర్జరీ చేయించుకున్నావు, మళ్ళీ 4-5 ఏళ్ళ తర్వాత వెయిట్ పుట్ ఆన్ చేసుకున్నాం, దట్ ఈస్ కాల్డ్ రివిజన్ సర్జరీ. ఆ ఒరిజినల్ అనాటమీ చేంజ్ చేశాం కదా, మళ్ళీ అనాటమీని వేరే రకంగా మార్చేసి హౌ టు రెడ్యూస్ ద వెయిట్. దట్ రివిజన్ సర్జరీకు బాగా ఎక్స్పర్ట్స్ ఉండాలి. సో వీ అట్ కాంటినెంటల్ హాస్పిటల్ నౌ వీ హావ్ డాక్టర్ కేశవ్ రెడ్డి మనూర్ ఫ్రమ్ లండన్ నుంచి వచ్చాడు, లండన్ ఒబిసిటీ సెంటర్. హీ హాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దీస్ రివిజన్ సర్జరీస్, complex bariatric surgeries, and the man is very scientific, very thorough, and ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే కేవలం సర్జరీ చేయడం కాదు, పేషెంట్స్ కు యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్, ప్రిపేర్ అండ్ మేక్ దెమ్ అండర్స్టాండ్. తర్వాత వాట్ మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్, హౌ లాంగ్ దే హ్యావ్ టు ఫాలో, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. సో ఇట్స్ నాట్ జస్ట్ ఒక సర్జికల్ ఒక లైన్ లో ఉండేసి ఇవాళ నేను ఈ సర్జరీ సుమారుగా మన దగ్గర ఇండియాలో ఇప్పుడు 40,000 బ్యారియాట్రిక్ సర్జరీ చేస్తాం. 20 years బ్యాక్ 800, ఓకే, 5 ఏళ్ల క్రితము 20,000, ఇప్పుడు 40,000. ఓకే, ప్రపంచం అంతా 6 లక్షలు. సో ఇట్ ఈస్ కంటిన్యూస్ టు గ్రో అండ్ మోర్ టు గ్రో. ఓన్లీ 1% ఆఫ్ ది పీపుల్ ఆర్ ఏబుల్ టు గెట్ ఇట్ డన్. మీన్స్ రెస్ట్ ఆఫ్ ది 99 స్తోమత లేదు. అంత కాస్ట్లీ సార్? కాస్ట్లీ కదా. బ్యారియాట్రిక్ సర్జరీ డిపెండ్స్ అపాన్. చిన్న టౌన్స్ కి పోతే 2 లక్షలకు చేస్తాడు. మెట్రోపాలిటన్ సిటీలో ఇట్ ఈస్ అరౌండ్ 2.5 to 3 lakhs to 3.5. It's not so bad. Now if you look at the complications, డయాబెటీస్ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, హార్ట్ అటాక్స్ రావడము, హైపర్లిపిడిమా, కొలెస్ట్రాల్, దానికి ఎంత ఖర్చు పెడతావు? క్యాల్కులేట్ పర్ మంత్ మెడికేషన్, దాంతో సఫరింగ్ ఫ్రమ్ కాంప్లికేషన్స్. ఇఫ్ యూ టేక్ ఆల్ ఆఫ్ దట్ స్టఫ్ ఎన్ని లక్షలు అవుతుంది నీకు? Then you're basically reversing it. It's investment, the cost of investment. Absolutely. It's a cost of investment, right investment. If you do it at the right time, you can live longer, you can live happier, and economically you can make it, very manageable. This is very thorough, sound advice, sir. Chaala mandiki doubtlu unnai. Right. Which is why I brought up these topics, sir. Sir, of course, stress management, weight management, interconnected గా బోల్డ్ విషయాలు మాట్లాడుతూ వచ్చాము. మీ దృష్టిలో ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఫైనలీ సార్, ఏ 3 మంచి హ్యాబిట్స్ ప్రతి కుటుంబంలో ఉండాలని భావిస్తారు లైఫ్ స్టైల్, ఫుడ్ కి సంబంధించి? వాట్ డూ యూ బిలీవ్ ఆర్ 3 very good practices every home should have with regard to lifestyle and food? See, ముఖ్యంగా every home should have love. Love. Okay. And love అనేది కేవలం హస్బెండ్ వైఫ్ మధ్యలో కాదు, చిల్డ్రన్. సో నేను ఎప్పటి నుంచో చెప్తూ వచ్చాను, ఇప్పుడు ఇంకా ఎక్కువగా చెప్తాను. మా డాక్టర్స్ కూడా 1 meal in a day, అంటే ఒక్క భోజనం దినంలో మొత్తం ఫ్యామిలీతో కూర్చొని భోంచేయండి. దట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే మనం పేరెంట్స్ కొద్దిగా ఎక్కువ అండర్స్టాండింగ్ ఉన్నప్పటికీ మనం ఏం భోంచేస్తున్నామో పిల్లలు కూడా చూస్తారు. మనం ఫైబర్ ఇంక్రీజ్ చేయండి, వెజిటబుల్స్ తినండి, ఫ్రూట్స్ తినండి. ఓకే,
అటువంటిది వాళ్ళు కళ్ళతో చూసినప్పటికీ నిజంగా మా పేరెంట్స్ ఇలా భోంచేస్తున్నారు, ఇది హెల్తీగా ఉంటుంది, కిడ్స్ ఆల్సో గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఆ టైంలో మీకు అవకాశం దొరుకుతుంది మాట్లాడడానికి. కోపంతో చెప్పేసి హే నువ్వు వెజిటబుల్ తింటా టేక్ ఈట్ అన్ యాపిల్ అలా ఉంటే పిల్లలు వినరు. సో దే ఆర్ యంగ్ బ్రెయిన్స్, దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్ విత్ లాట్ ఆఫ్ అదర్ పియర్ ప్రెషర్స్. అట్లా ఉన్నప్పటికీ దట్స్ ద బెస్ట్ అవకాశం టు ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్. ఆ మెథడ్స్ నువ్వు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ హెల్ప్ దెమ్. నౌ ద ప్రాబ్లమ్ కమ్స్ ఇన్ కొంతమంది వెజిటేరియనిజం. స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక టెంప్టేషన్ ఉంటుంది. దట్ క్యాన్ బి ఎమోషనల్ స్ట్రెస్. వై am I not eating this? Why can't I eat eggs? Look at my friends. So even these things also you have to come to explain. There is nothing wrong with vegetarianism, but do you have to be that strict? అదే ఆ ఇంపోజిషన్ వల్ల వచ్చే Right. కష్టాలు. Religiously, we transformed your culture. But culture can be changed for the sake of new age, new generation, new peer pressures. So that is something to individual family. But ముఖ్యంగా 1 meal a day ఫ్యామిలీ మెంబర్స్ తో కూర్చొని పడావడి పడకుండా ఒక టైమ్ డిసైడ్ చేసుకొని చేస్తే దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ దట్ ఐ కెన్ అడ్వైస్. నెక్స్ట్ ఇస్ కమ్యూనికేషన్. ఫ్యామిలీ కమ్యూనికేషన్ లో ఇస్ ఎక్స్ట్రాడినరీ. అసలు నేను కూడా చేయలేకపోయాను బికాస్ వీఆర్ ఆల్ సో బిజీ. ఇంటికి తిరిగి వచ్చే వరకు వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రెస్సెస్. దాని తర్వాత ఈ మధ్యలో లాస్ట్ డెకేడ్ 2 decades 3 decades స్టిల్ మన ఇంటికి వచ్చినప్పుడు వర్క్ వీఆర్ క్యారింగ్, ఫోన్లో మెసేజెస్, ఈమెయిల్స్, ఇవన్నీ కూడా మీకు కూడా వస్తూ ఉంటాయి ప్రైవేట్ టైంలో ఇవన్నీ కూడా. అండ్ వీఆర్ స్టిల్ ఆన్సరింగ్, స్టిల్ డూయింగ్ ఇట్. సో ఎక్కడ టైం ఉంటుంది? పిల్లలు వస్తారు స్కూల్ నుంచి, వాళ్ళు భోంచేయాలి టైంలో, హోంవర్క్ ఉంటుంది, తర్వాత పడుకోవాలి. ఆ 3 hours లో నువ్వు మళ్ళీ 1.5 hours యూఆర్ స్పెండింగ్ టాకింగ్ టు సంబడి. దిస్ థింగ్ నాట్ ఏబుల్ టు గివ్ దట్ టైం. లేకుంటే చిరాకు పుడుతుంది, ఏదో మెసేజ్ ఇస్తూ ఏదో చేస్తూ. నువ్వు అలసిపోసినప్పటికీ నీకు కొద్ది మెంటల్ రిలాక్సేషన్ కావాలి. సో కమ్యూనికేషన్ ఉన్న ఫ్యామిలీస్లో childrenతో and having a meal together, showing them the love, explaining to them, engaging them. Those families which I see, their children will do well, the families will be more happy, and that journey will be very successful. గ్రేట్ సార్. మూడో చెప్పాలి సార్. Yeah, last is about వాళ్ళ లైఫ్ జర్నీ. ఓకే, స్కూల్ అండ్ కాలేజ్, తర్వాత యూనివర్సిటీ, వెడ్డింగ్స్, మ్యారేజ్. మన దగ్గర సిస్టంలో పెద్ద ప్రెషర్ ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, that again becomes a very important segment where నీ డిపెండెన్సీ ఒక టీచర్స్ మీద లేకుండా, ఒక ట్యూషన్ మాస్టర్ మీద లేకుండా, కేవలం ఒక మంచి స్కూల్కు 2 లక్షలు పెట్టి సంవత్సరానికి పంపిస్తే అంత బాగవుతుందని ఆ అభిప్రాయంలో ఉండేసి పర్ఫార్మెన్స్ లేకపోయే వరకు అప్సెట్ కావడము. సో అక్కడ కూడా మదర్ అండ్ ఫాదర్స్ ఎంగేజ్మెంట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో అదే ప్రతి ఫ్యామిలీలో గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పటికీ ఏమవుతుంది, వాళ్ళు సమ్ ఆఫ్ ది బర్డన్ ది పేరెంట్స్ తీసుకుంటారు. అవును అవును. ఓకే, దే క్యాన్ రిలేట్ వెరీ వెల్. అన్ని నీతులు చెప్తూ, ఎక్స్ప్లెయిన్ చేస్తూ, దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫోర్స్. నేను ఎప్పుడు కూడా అంటాను, సర్వైవల్ ఆఫ్ ది గ్రాండ్ పేరెంట్స్ ఇస్ ఎక్స్ట్రాడినరీ ఇంపార్టెంట్ ఫర్ ది గ్రాండ్ చిల్డ్రన్. సో ద థర్డ్ వన్ ఇస్ దాట్ వాళ్ళ లైఫ్ జర్నీలో డిఫరెంట్ స్టేజెస్లో హార్మోనల్ చేంజెస్ వలన హ్యూమన్ బిహేవియర్ ఆల్సో చేంజెస్. స్పెషల్లీ సెకండ్ డెకేడ్ ఆఫ్ లైఫ్, ప్యూబర్టీ టైంలో, పెరిప్యూబర్టల్ టైంలో మ్యాసివ్ చేంజ్ ఆఫ్ హార్మోన్స్. అప్పుడు అందరూ మనం చూస్తాం, స్పెషల్లీ ఆడపిల్ల అయినప్పటికీ కోపం రావడము, నాట్ రెస్పెక్టింగ్ యూ. ఓకే, ప్రతి చిన్న దానికి వాళ్ళు చిరాకు పడటము, ఆల్ దీస్ థింగ్స్. బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దీస్ ఆర్ నార్మల్ హార్మోనల్ చేంజెస్. వీ హ్యావ్ టు బి సెన్సిటివ్, సెన్సిబుల్, కనెక్ట్ విత్ దెమ్. పర్లేదు, ఒక సబ్జెక్ట్లో బి వచ్చినా, ఒక సబ్జెక్ట్లో సి వచ్చినప్పటికీ ఇట్స్ నాట్ ద ఎండ్ ఆల్ అండ్ బి ఆల్ ఆఫ్ ది వరల్డ్. మేక్ దెమ్ హోలిస్టిక్ సిటిజన్స్. వాళ్ళు స్పోర్ట్స్కి వెళ్ళినప్పటికీ దే వాంట్ టు ప్లే సంథింగ్, దే వాంట్ టు స్విమ్ సంథింగ్. అస్తమానం కేదం చదువు చదువు చదువు, ఐఐటి గోలు, మెడిసిన్ గోలు, ఇవన్నీ ఆ ప్రెషర్స్ పెట్టేసిన వరకు దెర్ ఇస్ నో హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్. they're only focused on one angle, and that's where the country also to some extent suffers and suffering. Yeah, we are only working for others in the world. See, we can't keep on quoting, here is Satya Nadella, here is Sundar Pichai, in a ball of 8 billion people, 1.5 billion people, how long are we going to be quoting? Yes, there are illustrious examples, no question. A country like India should have millions of Satya Nadellas and Sundar Pichais. Alanti talent undi man దగ్గర. We are one of the most religiously, culturally, racially stable people, diversity, peace. ఇవన్నీ మన దగ్గర ఉన్నప్పటికీ we are not able to utilize them properly. So the third one is that
emotional connect within the family, which ultimately a major denominator or determinant of the success of that family. ఐ థింక్ వెరీ క్లియర్ సార్ దట్ మనకి మామూలుగా మీరు మంచిగా తినండి, వ్యాయామం చేయండి అని పనులు పెట్టకుండా చాలా మంచి అద్భుతమైన అడ్వైస్ ఇచ్చారు. అందరూ కలిసి కూర్చుని హాయిగా భోంచేయండి, అదే హాయిగా పాత పద్ధతుల్లాగా ఒక మొత్తం స్ప్రెడ్ అవుట్ చేయండి ద బర్డెన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ Right. టేక్ ఇట్ ఈజీ. right. And these are the things that will stay with us forever. Absolutely. So the truth of the matter is even Kareena Kapoor has to deal with her emotions someday. అంటే ఎంత సన్నగా ఉన్నా ఏం చేసినా. Yeah. And the truth of the matter is also that Lalita Jewelers ఆయనకి జుట్టు లేకపోయినా he's a very happy man. He's a successful man. So and he made it a style statement. So don't He stress. did. I met him once. Okay. Yes. He laughs. Amazing. You know. He loves, yeah. That's what I'm telling you. ఎక్కువ నవ్వేవారు Mm. జీవితంలో ఏ పని చేసినప్పటికీ కూడా దే ఆర్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్. Mm. Okay, their performance is at the peak. Their immune systems are better. They won't normally, typically, they won't put on weight also. Mm. And they are very high performers వాళ్ళ వృత్తిలో. అంతే కదా ఓకే, సార్. అందుకు నవ్వుతూ ఆడుతూ, అంతే అంటాం కదా, మన పెద్దలు అన్నారు కదా, నవ్వుతూ ఆడుతూ పాడుతూ మనం పని చేసుకోవాలి. దట్స్ వాట్ ఐ మీన్. ఐ కాంట్ సింగ్, బట్ నవ్వుతాను, ఆడతాను. పాట మేము పాడుకుంటాం సార్. నవ్వుతూ బ్రతకాలి, నవ్వుతూ. వండర్ఫుల్ కాన్వర్సేషన్ డాక్టర్ గురువిన్ రెడ్డి గారు. మీతో మాట్లాడి నిజంగానే నేను ఇందాక ఫస్ట్ ప్రామిస్ చేసినట్టు ఒక 15-20 ఏళ్ళు తగ్గిపోయి ఉంటాయి వయసు అందరికి, బికాస్ అంత జీల్ వచ్చి ఉంటుంది. సో అంటిల్ వి క్యాచ్ అప్ విత్ యూ అగైన్, మీరు మీ అమూల్యమైన సమయం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ. నేను కూడా ఐ బికమ్ వెరీ యంగ్ టుడే అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.